హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏ సింపుల్ మర్డర్ వెబ్ సిరీస్ పార్ట్ 3 వీడియోలో ఎపిసోడ్ 6 మరియు 7 స్టోరీని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియోని అప్లోడ్ చేశాం. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే మాత్రం పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆరో ఎపిసోడ్ స్టార్టింగ్ లో హిమ్మత్ చనిపోయిన తర్వాత మనీష్ బయటికి వచ్చి సంతోష్ ని బాగా కొడతాడు. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య బాగా గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవలోనే మనీష్ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ కింద పడిపోతుంది. కానీ మనీష్ ఆ హార్డ్ డిస్క్ ని తన కాలితో పక్కనే ఉన్న కారు కిందకి తోసేసి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనీష్ అక్కడి నుంచి పారిపోతాడు. మరో పక్క రిచా ఎస్ఐని ఒక రూమ్ లో బంధించిన తర్వాత రాహుల్ దగ్గరికి వచ్చి చాలా ప్రేమతో మనీ ఎక్కడ ఉన్నాయి అని అడుగుతుంది. అప్పుడు రాహుల్ రిచాని చూసి ఆ మనీ నా కారు డిక్కీలో ఉన్నాయి, ఆ కారు పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న జంక్ యార్డ్ లో ఉంది అని నిజాన్ని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత రిచా రాహుల్ చేతికి ఉన్న బేడీల్ని తీయకుండానే వెళ్లిపోతూ ఉంటుంది. దాంతో రాహుల్ రిచాని చాలా బూతులు తిట్టి నువ్వు దేనికి పనికిరావు, కేవలం మంచం మీదకే పనికొస్తావు అంటూ చాలా నీచంగా తిడతాడు. ఆ మాటలు విన్న రిచాకి కోపం వచ్చి వెంటనే 3 బుల్లెట్స్ షూట్ చేస్తుంది. దాంతో రాహుల్ అక్కడికక్కడే చనిపోతాడు. మరో పక్క మనీష్ తన ఇంటికి వెళుతూ ఉండగా ప్రియా మరియు ఉస్మాన్ ఫోన్ చేసి అన్నా మేము ముంబైకి వెళ్ళాలనుకుంటున్నాం, మాకు కొంచెం మనీ కావాలని అడుగుతారు. దాంతో మనీష్ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, నేనే వస్తున్నాను అని అంటాడు. మరో పక్క ఎస్ఐ దగ్గరకి ఇన్స్పెక్టర్ వచ్చి నేను ఈ క్రైమ్ గురించి తెలుసుకున్నాను, ఈ క్రైమ్ వెనకాల పండిత్ హస్తం ఉంది అని చెప్తాడు. మనీష్ పారిపోయిన తర్వాత సంతోష్ మినిస్టర్ కి కాల్ చేసి నా 5 కోట్లు మనీ పోయింది, ఇప్పుడు నాకు 5 కోట్లు ఇవ్వకపోతే నీ జాతకం అంతా నేను పోలీసుల ముందు పెడతాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న మినిస్టర్ ప్రాణ్ దవాస్ సంతోష్ తో ఒకవేళ నీకు మనీ కావాలి అంటే నా కూతుర్ని తెచ్చి నాకు అప్పగించు, అప్పుడు నీకు నేను మనీ ఇస్తాను అని చెప్తాడు. ఈ విధంగా సంతోష్ మరియు ప్రాణ్ దవాసుల మధ్య మరొక డీల్ కుదురుతుంది. మరో పక్క రాహుల్ ని చంపిన తర్వాత రిచా పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న ఆ ప్లేస్ కి వస్తుంది. కానీ అక్కడ రాహుల్ కారు ఉండదు. నిజానికి ఆ కారు ప్రస్తుతం సంతోష్ దగ్గరే ఉంటుంది. అయితే రిచా అంత డబ్బును చూడడంతో ఎలాగైనా సరే ఆ డబ్బుని సాధించాలి అనుకుంటుంది. అదే సమయంలో రిచా అక్కడ ఉన్న ఒక హోర్డింగ్ మీద మినిస్టర్ అయినటువంటి ప్రాణ్ దవాస్ ఫోటోను చూస్తుంది. అప్పుడే రిచాకి ఒక ఐడియా వస్తుంది. మరో పక్క మనీష్ ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న ప్రియా మరియు ఉస్మాన్లకి కొంత డబ్బులు ఇచ్చి మీరు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తాడు. అదే సమయంలో రిచా మినిస్టర్ ప్రాణ్ దవాస్ దగ్గరికి వస్తుంది. వెంటనే ప్రియా మరియు ఉస్మాన్ల గురించి మాట్లాడుతుంది. దాంతో ఆ మినిస్టర్ రిచాతో మరొక డీల్ ని చేసుకుంటాడు. మరో పక్క మనీష్ దగ్గర డబ్బులు లేకపోవడంతో తక్కువ రేటు మందునే తీసుకుని దాన్నే తాగుతూ ఉంటాడు. ఇంతలో తన దగ్గరికి ఒక ఎలుక వస్తుంది. దాంతో మనీష్ తన కష్టాలన్నింటినీ ఆ ఎలుక్కి చెప్పుకుని బాధపడుతూ ఉంటాడు. మరో పక్క ప్రియా ఉస్మాన్లు ట్రైన్ లో ఉన్నప్పుడు రిచా ప్రియా వాళ్ళకి కాల్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళతో మీ నాన్నకి మీరెక్కడున్నారో తెలిసిపోయింది, నేను మీ ఇద్దరు ఇక్కడి నుంచి సేఫ్ గా వెళ్ళడానికి హెల్ప్ చేస్తాను, మీరిద్దరు ట్రైన్ నుంచి దిగి రోష్ని మూవీ కాంప్లెక్స్ దగ్గరికి రండి అని చెప్తుంది. మరో పక్క ప్రాణ్ దవాస్ సంతోష్ కి ఒక మెసేజ్ ని పంపిస్తాడు. నువ్వు ఆ అడ్రస్ కి వెళ్ళు, ప్రియా మరియు ఉస్మాన్లు అక్కడికి వస్తారు అని ఆ మెసేజ్ లో ఉంటుంది. రిచా ప్రియా మరియు ఉస్మాన్లు ఆ థియేటర్ కి వెళ్లిన తర్వాత రిచా ప్రియాని ఏదో మాట్లాడాలి అని ప్రియాని బాత్రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ప్రియా బాత్రూమ్ దగ్గరికి వెళ్లిన తర్వాత కొంచెం డౌట్ వచ్చి వెంటనే రిచాని చూసి మనీష్ గురించి అడుగుతుంది. దాంతో రిచా మనీష్ ఇక్కడికి కొంచెం దూరంలోనే ఉన్నాడు, వస్తున్నాడు అంటూ రిచా వెంటనే తన గన్నుని బయటికి తీస్తుంది. దాంతో ప్రియా రక్షించండి రక్షించండి అని అరుస్తూ రిచా మీద తిరగబడుతుంది. ఆ గొడవ మధ్యలోనే ప్రియా రిచాకి స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది. ఆ తర్వాత ప్రియా బాత్రూమ్ నుంచి బయటికి వెళుతూ ఉండగా సంతోష్ బాత్రూమ్ లోకి వచ్చి అక్కడ ఉన్న రిచాని చూస్తాడు. ఆ తర్వాత సంతోష్ ప్రియాని మరియు ఉస్మాన్ ని పట్టుకోవాలి అనుకుంటాడు. కానీ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. కొంచెం సేపటి తర్వాత ఇన్స్పెక్టర్ మనీష్ దగ్గరికి వస్తాడు. అప్పుడు మనీష్ జరిగిందంతా ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. అలాగే ఆ ఇన్స్పెక్టర్ ని చూసి ప్రియా మరియు ఉస్మాన్లు ఇద్దరూ కూడా ముంబైకి వెళ్లిపోయారు అని చెప్తాడు. అప్పుడే ప్రియా మరియు ఉస్మాన్లు ఇద్దరూ కూడా మనీష్ దగ్గరికి వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన మనీష్ షాక్ అవుతాడు. ఆ
తర్వాత ప్రియా మరియు ఉస్మాన్లు ఇద్దరు కూడా జరిగిందంతా ఇన్స్పెక్టర్ కి చెప్పడం మొదలు పెడతారు. అప్పుడే ఆ సబ్ ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి మీ పోస్టింగ్ చెక్ పోస్ట్ దగ్గర పడింది, వెళ్ళండి అని చెప్తాడు. కానీ ఆ ఇన్స్పెక్టర్ తన డ్యూటీకి వెళ్లకుండా ప్రియా మరియు ఉస్మాన్లని బస్టాండ్ దగ్గరకి తీసుకుని వెళ్లి వాళ్ళిద్దరికి ఒక నెంబర్ ఇచ్చి జైపూర్ కి పంపిస్తాడు. కానీ ఎస్ఐ ఇన్స్పెక్టర్ ని ఫాలో చేస్తూ ఆ బస్టాండ్ దగ్గరికి వస్తాడు. ఆ ఎస్ఐ వెంటనే బస్సును ఫోటో తీసి ఆ మినిస్టర్ కి పంపిస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఎస్ఐ కూడా మినిస్టర్ ఇచ్చే డబ్బుల కోసమే పనిచేస్తూ ఉంటాడు. అయితే ఇన్స్పెక్టర్ ఎస్ఐ బస్టాండ్ దగ్గర ఉండడం చూసి ఇన్స్పెక్టర్ ఎస్ఐ దగ్గరికి వచ్చి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా అని అంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ అలాగే మనీష్ ముగ్గురు కలిసి జంక్యార్డ్ దగ్గరికి వెళ్తారు. మరో పక్క రిచా స్పృహలోకి వచ్చి చూడగా తను ఒక కారులో ఉంటుంది. ఆ కారును చూసిన రిచా ఈ కారు రాహుల్ది అని గుర్తుపడుతుంది. ఆ కారు డిక్కీలోనే మనీ ఉన్నాయని రిచాకి తెలుసు, కానీ సంతోష్ కి మాత్రం తెలిసి ఉండదు. ఆ తర్వాత సంతోష్ రిచాని చూసి ప్రియా మరియు ఉస్మాన్ ఎక్కడ ఉన్నారో అని అడుగుతాడు. రిచా మాత్రం నాకు తెలియదు అని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ మినిస్టర్ ప్రాన్ దవా సంతోష్ కి కాల్ చేసి ప్రియా మరియు ఉస్మాన్లు జైపూర్ కి వెళుతున్నారు అని చెప్తాడు. దాంతో సంతోష్ వెంటనే తన కారుని వెనక్కి తిప్పి ఆ బస్సుకు అడ్డంగా తీసుకుని వెళ్లి కారుని ఆపి వెంటనే ప్రియాని మరియు ఉస్మాన్లని ఇద్దరిని కిడ్నాప్ చేసి ఆ ఇద్దరిని కూడా సంతోష్ కి సంబంధించిన ఆ జంక్యార్డ్ దగ్గరకే తీసుకుని వస్తాడు. నిజానికి ఆ ప్రాన్ దవా సంతోష్ కి ఇంతకు ముందు కాల్ చేసినప్పుడే ప్రియాని నాకు అప్పగిస్తే మనీ ఇస్తానని చెప్పాను కదా, అయితే నువ్వు ప్రియాని తీసుకుని వెళ్లి ఆ ఎస్ఐకి అప్పగించు, ఆ ఎస్ఐ నీకు మనీ ఇస్తాడు అని చెప్పి ఉంటాడు. అయితే రిచా మాత్రం సంతోష్ ని చూసి అక్కడికి వెళ్ళాక ఆ ఎస్ఐ నిన్ను చంపేస్తాడు, మనీ అతని దగ్గర లేవు అని చెప్తుంది. మరో పక్క మనీష్ ఆ ఎస్ఐని ఇన్స్పెక్టర్ ని జంక్యార్డ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ చాలా శవాలు ఉంటాయి. హిమ్మత్ శవం కూడా అక్కడే ఉంటుంది. ఆ తర్వాత మనీష్ ఆ ఇన్స్పెక్టర్ కి హార్డ్ డిస్క్ ని తీసిస్తాడు. ఆ హార్డ్ డిస్క్ ని చూడగానే ఎస్ఐ వెంటనే ఇన్స్పెక్టర్ ని షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడే మనీష్ కి ఈ ఎస్ఐ కూడా మినిస్టర్ మనిషి అని తెలుస్తుంది. దాంతో మనీష్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి లోపలికి పరిగెడతాడు. సరిగ్గా అదే సమయంలో సంతోష్ అక్కడికి వస్తాడు. వెంటనే సంతోష్ ప్రియాని మరియు ఉస్మాన్లను కిందకి దించి ఎస్ఐని చూసి మనీ ఇచ్చి వీళ్ళని తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. ఆ ఎస్ఐ మాత్రం మనీ తీస్తున్నా అనే సాకుతో గన్నుని బయటికి తీస్తాడు. ఇంతలోనే సంతోష్ తన గన్నుతో ఎస్ఐ మీద షూట్ చేస్తాడు. దాంతో ఎస్ఐ అతి కష్టం మీద ప్రాణాలు కాపాడుకోవడానికి లోపలికి పరుగు తీస్తాడు. అదే టైంలో ప్రియా మరియు ఉస్మాన్లు కూడా లోపలికి పరిగెత్తుతారు. సంతోష్ వాళ్ళని వెతకడానికి లోపలికి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో మనీష్ బయటికి వచ్చి రిచాని కాపాడతాడు. ఆ తర్వాత మనీష్ మరియు రిచాలు కూడా లోపలికి పరిగెత్తి దాక్కుంటారు. ఆ తర్వాత సంతోష్ ఆ జంక్యార్డ్ నుంచి ఎవరూ బయటికి వెళ్ళకూడదు అని ఆ జంక్యార్డ్ కి తాళం వేస్తాడు. లోపల ఉన్న రిచా మనీష్ ని చూసి ఆ మనీ మొత్తం సంతోష్ కారు డిక్కీలోనే ఉన్నాయి అని చెప్తుంది. ఆ తర్వాత సంతోష్ కి మనీష్, రిచా, ప్రియా, ఉస్మాన్ అలాగే ఎస్ఐల మధ్య ఒక టామ్ అండ్ జెర్రీ ఫైట్ నడుస్తుంది. ఫైనల్ గా ఎస్ఐ దగ్గరికి రిచా వచ్చి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తుంది. ఆ ప్లాన్ లో భాగంగానే ముందుగా రిచా బయటికి వస్తుంది. అప్పుడు సంతోష్ రిచా దగ్గరికి వెళుతూ ఉండగా సరిగ్గా ఆ సమయంలో ఎస్ఐ వచ్చి సంతోష్ మీద దాడి చేసి తనని కొడుతూ ఉంటాడు. అయితే సంతోష్ ఎస్ఐని తిరిగి కొట్టి తన స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. ఆ తర్వాత సంతోష్ రిచాని కూడా బాగా కొడుతూ ప్రియా మరియు ఉస్మాన్లు ఎక్కడ ఉన్నారో అని అడుగుతూ ఉంటాడు. అయితే రిచాని సంతోష్ కొడుతూ ఉండడం మనీష్ చూసి వెంటనే మనీష్ సంతోష్ ని చంపడానికి ట్రై చేస్తాడు. అలా వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవలోనే మనీష్ సంతోష్ ని బాగా కొట్టి సంతోష్ స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. కానీ రిచా ఆ కారు డిక్కీలో నుంచి మనీని తీయబోతూ ఉండగా ఎస్ఐ లేచి నిలబడి అందరిని చంపబోతూ ఉంటాడు. మనీష్ ఎస్ఐని చూసి ఒకవేళ నువ్వు మా ఇద్దరిని వదిలేస్తే నేను నీకు 5 కోట్లు ఇస్తాను అని చెప్తాడు. కానీ ఆ విషయం రిచాకి అస్సలు నచ్చదు. మనీష్ ని రిచా విచిత్రంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఐ ఆ కారు డిక్కీని ఓపెన్ చేసి చూడగా అక్కడ నిజంగానే 5 కోట్లు ఉంటాయి. ఆ మనీని చూసిన తర్వాత ఎస్ఐ ఇప్పుడు నాకు ఆ ప్రియా మరియు ఉస్మాన్లతో అసలు అవసరమే లేదు, ఈ డబ్బు ఉంటే చాలు అని అంటాడు. అయితే రిచా మాత్రం గన్ను తీసుకుని ఎస్ఐని షూట్ చేస్తుంది. ఎస్ఐని షూట్ చేసిన తర్వాత మనీష్ మీద కూడా గన్నుని గురి పెడుతుంది. అప్పుడు మనీష్ రిచాని చూసి నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. కానీ రిచా మనీష్ మాట వినకుండా అతన్ని కాలుస్తుంది. ఆ తర్వాత రిచా ప్రియా మరియు ఉస్మాన్లను చంపబోతూ ఉండగా ఆ గన్ లో బుల్లెట్స్ అయిపోతాయి. అయితే ఇదంతా చూసిన మనీష్ కి బాగా కోపం వచ్చి ఆ తర్వాత మనీష్ రిచా గొంతు పట్టుకుని నొక్కేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనీష్ నేను రిచాని ఇంతగా ప్రేమిస్తూ ఉంటే నాకంటే రిచాకి మనీనే ఎక్కువైపోయింది అని ఆ మనీ ఉన్న బ్యాగ్ తోనే రిచాని చంపేస్తాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వస్తారు. కానీ అక్కడ సంతోష్ ఉండడు. అంటే సంతోష్ అక్కడి నుంచి బతికి పారిపోయి ఉంటాడు. మరో పక్క గాయపడిన మనీష్ ఆ మనీ బ్యాగ్ ని తీసుకుని వెళ్లి మళ్ళీ చౌకగా మందు తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత గాయపడిన సంతోష్ హాస్పిటల్లో
హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని హాస్పిటల్ నుంచి బయటికి వస్తాడు. అక్కడతో 7వ ఎపిసోడ్ అలాగే సీజన్ 1 కూడా కంప్లీట్ అవుతుంది. త్వరలో ఈ వెబ్ సిరీస్ కి సీజన్ 2 కూడా రాబోతుంది. సీజన్ 2 వచ్చాక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. అలాగే ఈ సీజన్ 1 ని మనం 3 పార్ట్స్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఫస్ట్ 2 పార్ట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. అన్నట్టు మీరు ద విట్నెస్ అనే కొరియన్ మూవీని చూసారా? మూవీ మాత్రం చాలా బాగుంటుంది. ఒక కిల్లర్ కిల్లింగ్ చేసేటప్పుడు ఎవరైనా చూస్తే ఆ కిల్లర్ వెంటాడి మరీ చంపుతూ ఉంటాడు. మూవీ చాలా బాగుంటుంది. ఆ మూవీని కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు అప్పుడు చూసి ఉండకపోతే ఆ వీడియో లింక్ ని కింద కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.